ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య సింహాసనాధిపతి నెబుకద్నెజర్. ఒకనాడు నెబుకద్నెజర్ తన అంతఃపురంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాజు కలిగిన ఈ కలను వివరించుటకు ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కానీ ఈ భూమండలం మీద ఒక్కతనికి మాత్రం సాధ్యపడింది. అతనే మహారాజా. అంత్యదినములను కలుగబోవు దానిని పరలోకమందున్న దేవుడు రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. రాజా తాము స్వప్నమందు చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలబడెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తునీయులుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. దాని భావమేమనగా ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. అంతటా ఆ ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. రాజా, ఇదే ఆ స్వప్న భావము.